ఈ రోజు వీడియోలో పసుపు కషాయం లేదా పసుపు టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలానే ఈ టీ తీసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా ఈ పసుపు టీ తీసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. పసుపు టీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు తగ్గటానికి ఉపయోగపడతాయి. పసుపులో విటమిన్ సి, విటమిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. పసుపు కషాయం తీసుకోవటం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. మతిమరుపు రాకుండా ఉంటుంది. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ అల్జీమర్స్ వ్యాధి వస్తుంటుంది. మెదడు పనిచేసే సామర్థ్యం తగ్గినప్పుడు ఈ మతిమరుపు వస్తుంటుంది. అయితే పసుపులో ఉండే ఆమ్లజనకాలు మెదడు కణాల క్షీణతను తగ్గించడానికి పనిచేస్తాయి. అలాగే మెదడులోని కణాలు ఉత్తేజంగా పనిచేసేలా పసుపు టీ బాగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ బయటికి పంపించే గుణాలు పసుపు టీలో అధికంగా ఉంటాయి. మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిపోతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచేందుకు పసుపు కషాయం బాగా సహాయపడుతుంది. పసుపు టీ మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వెయిట్ లాస్ కోసం పసుపు టీ బాగా ఉపయోగపడుతుంది. పరగడుపున పసుపు టీ తీసుకోవటం వల్ల అది మన జీవక్రియపై ప్రభావం చూపుతుంది. అలాగే శరీరంలోని కొవ్వును కరిగించేందుకు కూడా పసుపు టీ బాగా ఉపయోగపడుతుంది. పసుపు టీ తయారు చేసుకోవటానికి ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టి బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక 4-5 మిరియాలు ఇలా రోట్లో దంచుకొని వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మీకు కావాలంటే పసుపు కొమ్ము కూడా వేసుకోవచ్చండి. పసుపు కొమ్ము తీసుకున్నట్లయితే ఒకసారి రోట్లో బాగా క్రష్ చేసి వేసుకోవాలి. ఈ పసుపు పొడి మనం ఇంట్లో పసుపు కొమ్ములు తీసుకొని పట్టించుకున్న పొడైనా వేసుకోవచ్చండి. లేకపోతే ఆర్గానిక్ పసుపు దొరుకుతుంది కదండి, అదైనా తీసుకొని వేసుకోవచ్చు. నార్మల్ పసుపు ప్యాకెట్లు ఉంటాయి కదండి, అవైతే వేసుకోకూడదనమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని 2-3 నిమిషాలు మరిగించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 1 నిమిషం ఇలానే వదిలేయాలి. పసుపు టీ లేదా ఈ పసుపు కషాయాన్ని మనం కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసి వడకట్టుకొని తీసుకోవచ్చు. పరగడుపును తీసుకుంటే ఈ పసుపు కషాయం బాగా పనిచేస్తుందండి. ఈ కషాయాన్ని థైరాయిడ్ పేషెంట్స్ కానీ లేకపోతే డయాబెటిక్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా తీసుకోవచ్చండి. కానీ ఒక్కసారి మీరు ఇది తీసుకునే ముందు మీ డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.